హాయ్ ఫ్రెండ్స్, మీ జీవితంలో చాలామంది విజయవంతమైన వ్యక్తులను మీరందరూ తప్పక చూసి ఉంటారు. కానీ అందరూ అంతా అదృష్టవంతులు అయితే ఉండరు. కొందరు ఎందరూ దురదృష్టవంతులు ఉంటారంటే ఈ వ్యక్తులు ఏ పని చేసినా ఆ పని అంతా వృధా అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రపంచంలోని అటువంటి అన్లక్కీ వ్యక్తుల గురించి మీకు చెప్తాను. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నంబర్ 1 ఫ్రెండ్స్, ఒక వ్యక్తి యొక్క అదృష్టం దరిద్రంగా ఉంటే అతనితో ప్రతిదీ తప్పగా జరుగుతుందని మీరందరూ తరచుగా వినే ఉంటారు. ఈ కార్ డ్రైవర్తో కూడా అలాంటిదే జరిగింది. ఇతను తాగుతూ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అతను తన డ్రైవింగ్ మరింత ఆస్వాదిస్తున్నాడు. తాగిన బాటలు ముగిసిన తర్వాత అతను కారు కిటికీలో నుండి బాటలను ఎందుకు విసిరేయకూడదని అనుకున్నాడు. కారు కిటికీ తెరిచి ఉందని ఆ వ్యక్తి భావించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ కిటికీ క్లోజ్ ఉంది. అతను పూర్తి శక్తితో బాటలను విండో నుంచి విసిరివేయడానికి ప్రయత్నించినప్పుడు అది నేరుగా కార్ విండోకు తగిలి ఆ బీర్ సీసా పగిలింది. ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓవర్ స్పీడ్ మరియు ఇతర వాహనాలను ఓవర్టేక్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. వారు ఎవరితో పెట్టుకున్నారో కూడా వారికి అర్థం కాదు. మీరు చూస్తున్న ఈ వీడియోలో రష్యాలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఓవర్ స్పీడ్తో పాటు అతి వేగంగా వాహనం నడుపుతున్నాడు. వెళ్తుండగా ఓ రెడ్ వ్యాన్ ముందుకు వచ్చింది. అతను రెడ్ వ్యాన్ని ఓవర్టేక్ చేయడానికి హార్న్ కొట్టడం ప్రారంభించాడు. ఆ రెడ్ వ్యాన్ డ్రైవర్ని ఇబ్బంది పెట్టిందే కాక దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అతను ఈ వ్యాన్ను ఏ ముస్లోడైనా నడుపుతున్నాడేమో అని అనుకుని చులకనగా తీసుకున్నాడు. ఈ వాహనం నిజానికి రష్యా పోలీసులకు చెందింది. అందులో పోలీసులు అధికారులు కూర్చొని ఉన్నారు. నడి రోడ్డులో వాహనం ఆపి ఆ పోలీసులు వాహనంలో నుంచి బయటకు వచ్చి ఒక్కో పోలీస్ ఆఫీసర్ కలిసి తనకు బాగా వాయించేశారు. నంబర్ 3 ఫ్రెండ్స్, రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు కొన్ని చప్రి అబ్బాయిలు బైకులపై వీలింగ్ చేస్తూ వెళ్లడం మీరందరూ చూసే ఉంటారు. ఇది చట్ట విరోధమైనప్పటికీ కొంతమంది ఇప్పటికీ తమ స్టాండ్స్ చూపించడంలో బిజీగా ఉన్నారు. ఇందులో ఓ యువకుడు బైక్ వీలింగ్ చేస్తున్నాడు. కానీ ఏ రోడ్డు గుండా వెళ్తున్నాడో తెలియక అక్కడ పోలీస్ వాహనం ఉన్నా పోలీసులను ఇగ్నోర్ చేస్తూ బైక్ టైర్ని ఎత్తి వీలింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే అకస్మాత్తుగా బైక్ అదుపు తప్పి నేరుగా పోలీస్ కారుకు గుద్దేశాడు. ఇక పోలీసులు ఏం చేస్తారో మీకు బాగా అర్థమై ఉంటుంది. నంబర్ 4 ఫ్రెండ్స్, మనం దొంగల గురించి మాట్లాడితే వారు దొంగిలించే ఏ అవకాశాన్ని వదులుకోరు. కానీ కొన్నిసార్లు వారి స్వంత ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటారు. మీరు చూస్తున్న ఈ వీడియోలో ఈ దొంగతో కూడా అలాగే జరిగింది. ఒక అమ్మాయి పార్కింగ్ లాట్లో నిలబడి తన బైక్ అద్దం చూస్తూ లిప్స్టిక్ రాసుకుంటుంది. మరి ఆమె పర్స్ బైక్ నుండి కింద పడింది. ఇందులో దొంగ అక్కడికి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ అమ్మాయి పర్సు తీసుకుని పారిపోయాడు. అయితే అతను పరిగెత్తగానే ఒక్కసారిగా కాలు జారి నేలపై పడ్డాడు. అంతేకాదు, పడిపోయిన వెంటనే అతని చేతిలో ఉన్న పర్స్ కూడా కింద పడి అది మళ్ళీ ఆ అమ్మాయి బైక్ వద్దకు జారుతూ వెళ్ళిపోయింది. అమ్మాయి తన పర్స్ను చూసిన వెంటనే నేల మీద పడిన పర్స్ను తీసుకుంది. అయినా ప్రపంచంలో మరి ఇంతకంటే సాటిస్ఫైయింగ్ కర్మ ఏది ఉండదు. నంబర్ 5 ఫ్రెండ్స్, ఒక ఆటగాడు ఆటలు గెలిచినప్పుడల్లా అతనికి భిన్నమైన అనుభూతి ఉంటుంది. కానీ అదే అతను గెలవక ముందే సెలబ్రేషన్ ప్రారంభిస్తే మీరు చూసే ఈ ఆటగాడు స్కేటింగ్ రేస్లో పోటీలో పాల్గొంటున్నాడు. రేస్ ముగియబోతున్నప్పుడు అతను రేస్లో గెలుస్తానని సంతోషించాడు. అతను ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల క్రాసింగ్ లైన్ దాటకముందే అతను తన చేతులను పైకెత్తి విజయాన్ని జరుపుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు అతను తన అసాధ్యమైన విజయాన్ని జరుపుకుంటున్నాడు. అంతలోనే మరొక ఆటగాడు వేగంగా వచ్చి లైన్ వీగించి గెలిచాడు. పాపం, ఈ వ్యక్తి రేస్లో ఎలాగో ఓడిపోయాడు. కానీ అతని ఎంబారస్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.